సో ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమ మన పైన చూపించిన విధానము అంత గొప్పది. ఎందుకంటే ఆయన మరణించటానికి కారణము ఆయన కాదు, నువ్వు చేసిన పాపము, నేను చేసిన పాపము, అందరం చేసిన పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుపై ఆయన మన పాప భారము ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. ప్రజలకు సెన్స్ ఉండదు, అడ్డగోలుగా మాట్లాడతారు. యేసు ప్రభు చనిపోతాడా, దేవుడు చనిపోతాడా? చనిపోవడానికి కారణం ఏంటి? అసలు పాపము మరణాన్ని తీసుకొస్తుంది. యేసు ప్రభు మరణించటానికి ఏ పాపం ఆయనను మరణంలోకి తీసుకొచ్చింది? ఏ పాపము? ఆయన చేసిన పాపమా? కాదు, నేను చేసిన పాపము ఆయన మీద పడటం వల్ల ఆయన మరణానికి వెళ్ళాడు. అది క్లారిటీగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు చేసిన పాపం, ఆయన పాపమే చేయలేదని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడని నిరర్థకంగా దేవుని ఒక వాక్యంలో క్లియర్గా రాయబడింది. హల్లెలూయా. సో అలాంటి యేసుక్రీస్తు ప్రభుని మనందరి కోసము పాపము తన మీద వేసుకొని, మన శాపము, రోగము, వ్యాధి, మన మరణము ఆయన మీద వేసుకొని ఆయన మరణానికి వెళ్ళి ఆ మరణాన్ని జయించి తిరిగి మళ్ళీ మన కొరకే తిరిగి లేచాడు. నమ్ముతున్నావా? యేసయ్య మరణించి నా కోసం, నీ కోసం తిరిగి లేచాడని నమ్ముతున్నారా అందరూ? ఎస్, తిరిగి లేచాడు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభు మరణంలో ఇక లేడు. సజీవుడుగా, సజీవమైన దేవుడిగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడుతున్నాడు. గాడ్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ లైఫ్. ఆయన జీవము ద్వారా మనందరి మధ్యలో ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఒకవేళ ఆయన చనిపోకపోతే, ఆయన రక్తము కార్చకపోతే నీకు నాకు పాప క్షమాపణ వస్తుందనా? రాదు. హల్లెలూయా. పాపము క్షమించబడాలంటే గొర్రెలో, మేకలో, ఎడ్లో రక్తాన్ని బలిచ్చి అప్పట్లో సమర్పించేవారు. ఆ రక్తము పనిచేయట్లేదు. ఏ రక్తం పనిచేస్తుంది? పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తంలో కల్మషం ఉండొద్దు. కుళ్ళు, కుతంత్రం, అసూయ, కామ, క్రోధ, మత్సరం ఇలాంటివి ఏది లేని రక్తం ఈ భూమి మీద ఏదైనా ఉందానంటే, మానవుడిలో ఈ భూమి మీద ఏదైనా ఉందంటే నరుడైన యేసుక్రీస్తు ప్రభులోనే ఆ రక్తం కనిపించింది. హల్లెలూయా. స్టిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ హోలీ. హల్లెలూయా. అలాంటి రక్తం ఈ మానవులలో ఎవరిలో లేదంట, కేవలము యేసయ్య రక్తం మాత్రమే ఉంది. ఆ రక్తము మనందరి జీవితంలో పనిచేయడానికి ఈరోజు ఈ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు మనందరినీ పరిశుద్ధులుగా తీర్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుంది? శుద్ధులుగా చేస్తుంది. మనం చేయాల్సిన బలులు ఏవైతున్నాయో అవన్నీ దేవుడు ఆపేసి ఒకే ఒక బలి మన కోసము, ఈ మానవాళ్ళందరి కోసం ఒకే ఒక బలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి ఆయన మానవాళ్ళందరి కోసం బలి చెందాడు. దాన్నే శక్తి రకంగా మన జీవితంలో పనిచేస్తుందండి. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ రిసీవ్ లైఫ్. ఎప్పుడైతే దాన్ని నమ్ముతామో మన జీవితంలో మార్పులు వచ్చేస్తాయి ఆటోమేటికల్గా. యేసు ప్రభుని నమ్మితే బొట్టు పెట్టుకోకండి, యేసు ప్రభుని నమ్మితే సినిమాలు చూడకండి, యేసు ప్రభుని నమ్మితే సీరియల్ చూడకండి, నేను చెప్పనక్కర్లేదు. నిజంగా మీరు నమ్మితే ఆటోమేటిక్గా వదిలేస్తారండి. యూ విల్ లూజ్ ఆల్ ఆఫ్ దట్. హల్లెలూయా. ఎవడో చెప్తే మారితే మార్పు కాదది, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొవరో చెప్తే నువ్వు మారినావు అనుకోండి, అది సత్యమైన మార్పు కాదు. ఏ రోజు మళ్ళీ పడాల్సింది. మార్పు ఎక్కడి నుంచి రావాలా? నీలో నుంచి వస్తుంది. యేసు ప్రభుని నమ్మి సినిమాలు చూసేవాళ్ళేరా? యేసు ప్రభుని నమ్మి తాగేవాళ్ళేరా? ఇంకా ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, తాగకండి, ఈ పని చేయకండి. చేస్తారా? నేను చెప్పింది చేస్తారా? లేదు. నా ముందే నటిస్తారు తప్ప బయటికి వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తారు. నిజంగా యథార్థవంతంగా నువ్వు ఉంటే, నిజంగా దేవుని నమ్మితే, ఆయన ఎందుకు నిజంగా విశ్వాసం చూపిస్తే ఆటోమేటికల్గా ఏం చేస్తావు? ఇలాంటి పనులన్నిటికి దూరం అయిపోతావంట. నీకు నచ్చవండి అవి. యూ హేట్ దెమ్, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా. నీ శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు అలాంటి లోక సంబంధమైన పనులు ఇక మీదట నచ్చవు. అదే సాక్ష్యము మీరు మారు మనసు పొందారని, అదే సాక్ష్యము యేసుక్రీస్తులో మీరు విశ్వాసం కలిగి ఉన్నారని, అదే సాక్ష్యము యేసు రక్తం మిమ్మల్ని శుద్ధి చేసిందని, అదే సాక్ష్యము యేసు రక్తం మీ రక్తంలో కలిసిందనడానికి. ఇంకేం కావాలండి సాక్ష్యం? హల్లెలూయా.